కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి, కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరడ్డు రానివ్వండి, ఆ తల్లి యొక్క నయనాంబుధార అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లాచెదరు చేసేస్తుందంటే ప్రతిబద్ధకాలే చేసి యోగ్యుడైనటువంటి వరుడొచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యకామణులు హేమంత ఋతువు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యకామణులకే కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది అని. ఆధ్యాత్మిక విద్య యందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. పరమేశ్వరుడు మనకి పతి. ఆయనని పొందే వరకు కన్యకామణులమే. కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు, దోషాలుంటే పోతాయి. ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటిగాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని యందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనాబలం క్షయమై భగవంతుని యందు అనురక్తి కలిగి భక్తి ప్రారంభమవుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం ఎవరో కొందరి కోసం కాదు, కాత్యాయని వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది. అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి ఆ గోపకాంతలు అంటే నా ఉద్దేశం ఆ పిల్లలు కన్యకామణులందరూ కూడా ఆ వ్రతం చేసి కాత్యాయని వ్రతం యొక్క ఫలరూపంగా కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందారు. ఆ తల్లి సర్వమంగళములకు ఆలవాలం. పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. కాత్యాయని వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లికి కూర్చోబెడుతుంది, పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే గౌరీ అని ఒక పేరు. పెళ్లి అయిపోవడం కాదు, మనశ్శాంతంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది. భార్య ఎంత నలుగుడు పడనివ్వండి, ఏమీ అక్కర్లేదు, మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు, ఆ ఒక్క భావన చాలు. ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది. ఇంకా మగవాడ ఆ మాట అనడం, ఆడదొక మాట అంటుంది, ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంట. తప్ప పురుషుడు ఆ మాట అనడం, దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలండం. అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు.